అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు పీజే రఘురంజిత్. ఒక 3 to 4 days బ్యాక్ అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు సంవత్సరం కింద చనిపోయిన ఆయన మీద వెట్టింగ్ వేసి సంవత్సరం కింద చనిపోయిన వ్యక్తి కోసం ఆయన పరామర్శ చేయడానికి వెళ్ళాడు. పరామర్శ కాదు, బల ప్రదర్శన. యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 రజనీ, ఎందుకు రాకూడదు రజనీ, ఇట్లాంటి ఓవర్ యాక్షన్ మాటలు చెప్పేసరికి చాలామంది ఏం చేశారంటే మొత్తం డబ్బులంతా పెట్టేశారు. సో ఈ చనిపోయిన నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి కూడా ఈ కోవకు చెందిన వ్యక్తే. సో అతను ఏం చేశాడంటే ఉన్న డబ్బంతా పోగు చేసి పెట్టేశాడు. సో ఎలక్షన్స్ ఏమైందో తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని కింద మీద పడేసి తొక్కేశారు జనాలు, రక్కిపారేశారు జనాలు. కాబట్టి ఇంకా చేసేది ఏం లేక అబ్బాయి పాపం ఆ ప్రెషర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడంట. ఇది మీడియాలో వస్తున్న కథనాలు ఇవి. సో అప్పుడు పోయిన సంవత్సరం చనిపోయిన వ్యక్తికి ఆయన్ని పరామర్శించడానికి ఈ పెద్ద అయిన జగన్మోహన్ రెడ్డి మొన్న వెళ్ళాడు. దాదాపుగా 40,000 మంది జనాలని సమీకరించి ఇది పరామర్శకి వెళ్ళాడు. పరామర్శకి ఎవరైనా ఎలా వెళ్తారు? బాధతో వెళ్తారు, మీరు బాధపడకండి మేము ఉన్నామని చెప్పడానికి వెళ్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి అదేంటో జనాలను ఫుల్ సమీకరించి మంచి ఉత్సవానికి వెళ్ళినట్టు వెళ్ళాడు. సో అక్కడ ఏం జరిగిందో మనందరికీ తెలుసు, మనం చూసాం. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు పరామర్శకి నువ్వు వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి, నీకు క్రౌడ్ ఎందుకు, జనాలు ఎందుకు నీకు? ఇప్పుడు ఇప్పటంలో నువ్వు నీ బ్యాచ్ జనసేన సభకు భూములు ఇచ్చారని ఆ భూములు ఇచ్చిన వాళ్ళ ఇళ్ళని పొరగొట్టేసావు కదా. పవన్ కళ్యాణ్ గారు ర్యాలీ చేసుకుని వెళ్ళాడు అక్కడికి? లేదు కదా. హార్డ్లీ 1000 మంది లోపే ఉంటారు, 100 నుంచి 1000 లోపు ఉంటారు, అంతకు మించి ఉండదు క్రౌడ్. అక్కడ వెళ్ళారు ఇప్పటం అయినా కూడా ఆయన రానివ్వలేదు. ఆయన ఇంకా కారుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసింది. అక్కడ పరామర్శ చేయడానికి వెళ్ళడానికి కూడా వీలు లేదన్నట్టు ఆంక్షలు పెట్టేశారు. మరి అది ఎందుకు పెట్టారో కూడా తెలియదు. అంటే వాట్ వైలేట్స్ దట్ అన్న విషయం ఇప్పటికీ ఏ పోలీస్ చెప్పట్లా, జగన్ కూడా చెప్పట్లా. సో ఎందుకు క్రౌడ్తో వెళ్ళాడో జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆయనే ఆలోచించుకోవాలి. అంత ఓడిపోయిన తర్వాత నాకు జనం ఉన్నారు, నా వెంట జనం ఉన్నారని చూపించుకున్న పిచ్చి అది ఎందుకో నాకైతే అర్థం కావట్లా. సెకండ్లీ, పరామర్శకు వెళ్ళేప్పుడు ఎవరైనా బాధతో వెళ్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సుగాలి ప్రీతి ర్యాలీ ఫర్ జస్టిస్ అని చేశాం. ర్యాలీ ఫర్ జస్టిస్ అన్నప్పుడు మనల్ని ఎవరు రాపేదని వెళ్ళాడు ఎవడైనా? ర్యాలీ ఫర్ జస్టిస్ సుగాలి ప్రీతిని ప్లకార్డ్స్ పట్టుకుని వెళ్ళాడు. వెళ్తుంటే అసలు ప్లకార్డ్స్ ఏంటండి, అది చదువుతాం ఆగండి, బాగుంటుంది. రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలు. ఎవడు రాజారెడ్డి? ఇది భారత రాజ్యాంగం మీద నడిచే దేశం. నెక్స్ట్ 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలో నరికంటూ రప్ప నరుకుతాం. ఈ సినిమా అనుకున్నారేంట్రా? మీరు నరికితే తీసుకో అని చెప్పిస్తామా? మీరు నరకాలని బాత్రూమ్ బాబాయిలు కాదురా ఇక్కడ ఉన్నది. రే, తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు బాత్రూమ్ బాబాయిలు కాదు. మీరు నరికితే నరికించుకోవడానికి అదే కత్తి లాక్కుని మీ గొంతు మీద పెడతాం. నోరు మూసుకుని నిజాయితీగా బతికి సావడం నా కొడకలరా అని చెప్పి, ఈ రౌడీ వేషాలు మానరా అని చెప్పి. ఓకేనా? కుదరదు మాతో, మీరు అవ్వదు, మీతో నేను చెప్తున్నాను కదా, అవ్వదు. రప్ప నరుకుతాం నా కొడకల్లారా. ఇది సాక్షిలో వేసారు. ఓకేనా? సాక్షిలో వేసారు. ఎవరు వేశారు? సాక్షి సీఓ ఎవరు? సాక్షి నడుపుతుంది ఎవరు? ఆమె వేశారు. ఓకేనా? రప్ప నరుకుతాం నా కొడకల్లారా. ఆవిడ ఇంకొక ఇదే వేశారు, మీరు చూడాలి తప్పకుండా. జగన్ జోలికి వస్తే రప్ప వైఎస్ జగన్ ఫ్యాన్ మాస్ క్రేజ్ ఎట్ పల్నాడు టూర్. ఇజ్ ఇట్ పల్నాడు టూర్ ఆర్ పరామర్శ? ఏంటి అది? ఏంటి పరామర్శ లేకపోతే టూరా? మీ బల ప్రదర్శనకి దాదాపు 3 చనిపోయారు అక్కడ. ఒకళ్ళైతే నిన్న ఎస్పీ గారు కూడా కన్ఫర్మ్ చేసినట్టు, సతీష్ కుమార్ గారు, గుంటూరు ఎస్పీ గారు. జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడి చచ్చిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు పట్టట్లా. ఇది ఫేకు, ఇది ఏఐ వీడియో. ఏంట్రా, ఏం చేయాలనుకుంటున్నారా? అరే మీ జగన్ బాబాయ్ని చంపేసాడు అనుకో, జగన్కి సపోర్ట్ చేయకూడదు అన్న, నువ్వు తప్పు చేస్తున్నావు అన్న, దయచేసి మార్చుకొని పద్ధతిని చెప్పాలి. ఇప్పుడు జగన్ తొక్కించేసాడు అనుకో, ఎవడన్నా నీ భద్రతా సిబ్బంది వాళ్ళని కొట్టు అనాలి. మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనడానికి లేదురా. ఆంధ్రప్రదేశ్ పోలీసు 3 కార్లకే పర్మిషన్స్ ఇచ్చారు. మీరు 35 కార్లు తీసుకెళ్ళిపోయారు. క్రౌడ్ అది కూడా చెప్పారండి మళ్ళీ పోలీసు అయినా. క్రౌడ్ మేనేజ్మెంట్ కుదరదని చెప్పి అంతమందికే మేము పర్మిషన్ ఇస్తే వీళ్ళు మొత్తం మంద వేసుకెళ్ళిపోయారు. 40,000 మంది, 30 నుంచి 40,000 మంది చిన్న పల్లెటూరులోకి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోవడం వల్ల పోలీసులకి చేదాటిపోయింది, సిచ్యువేషన్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కారు కూడా అది జరిగింది. ఏదైతే తొక్కిచ్చేశారో అది జరిగింది. ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి దీన్ని వాంటెడ్గా కావాలని ఇది ఏదో చేసేయాలని అలా చేశాడని నేను అనట్లా. పోలీస్ పర్మిషన్ ఇవ్వనప్పుడు ఎందుకు వెళ్ళావు? ఒకవేళ పోలీస్ పర్మిషన్ ఇవ్వనప్పుడు నువ్వు వెళ్ళాలి అంటే నీ భద్రతా సిబ్బంది ఎంత బలంగా ఉండాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక టైంలో అయితే పవన్ కళ్యాణ్ గారికి ఆ ఇది లేదు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వెళ్ళాలంటే 8 స్కార్పియోలు, దాని మీద కూడా 8 వచ్చారు మీ కుక్కలో. అదే ఉంటుంది కదా, అది డైమండ్ రాణి, ఆ పెద్దామ, దాని మీద 8 వచ్చింది, అది వేరే విషయం.
మీరు ఆ భద్రతా సిబ్బందిని మీరు ఏర్పాటు చేసుకోవాలా ఏమైంది? సరే అది ఫేక్, సాక్షి నమ్ముతారు కదా. వైఎస్ భారతి గారు నమ్మరా? జగన్మోహన్ అభిమానులు అడుగుతున్నా, వైఎస్ భారతి గారు నమ్మరా? అడు వైఎస్ భారతి గారే జగన్మోహన్ రెడ్డి గారిని వెనక్కి లాగేస్తున్నారు, మీరు నమ్ముతున్నారా? లేదు నేను నమ్ముతా ఉంటే వీడియో చూడండి. క్లియర్ కట్గా కనిపిస్తుంది కదా, మార్క్ చేసి మరి చూపించారు కదా. మీ వల్ల తప్పు జరిగింది, మీ ఓవర్ యాక్షన్ వల్ల, మీరు వేసిన బ్యానర్ల వల్ల. ఆ బ్యానర్లో ఇంకో బ్యానర్ ఉంటుంది, ఆ బ్యానర్ చెప్పడం మర్చిపోయాను. ఎవడైనా రాని తొక్కి పడేస్తాం, తొక్కేశారు కదా. ఎవడైనా రాని తొక్కి పడేస్తాం అంట, తొక్కేశారు, నిమ్మకాయ తొక్కి పారేశారు. ఇది మీరు చేసే పనులు బల ప్రదర్శనలో భాగంగా. తర్వాత ఏంటి, నెక్స్ట్ డే ప్రెస్ మీట్లో చనిపోయిన వ్యక్తి తాలూకు ఆయన గురించి ఆయన పేరు కూడా చెప్పలా. ఎలాగో తెలుసుంటుంది, డాష్ క్యామ్స్ అవి ఉంటాయి కార్లకి, చూసుంటాడు జగన్మోహన్ రెడ్డి. చనిపోయి ఉంటాడు, ఒరే ఇది బయటకు వస్తే మనల్ని మూసేస్తారని చెప్పి అలాగే 10 లక్షలు ఇచ్చి ఆదుకుంటున్నామన్న. అదే కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి సహాయం చేయరే బేసిక్గా. ఎందుకు చేశారని నేను ఆలోచిస్తా ఉన్నా. నేను మంచివాడు వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డిలో సహాయం చేస్తున్నానంటే బాబోయ్ అనుకున్నా. కాదు, తొక్కించేసాడు కదా, వాళ్ళ కేసు పెట్టకూడదు కదా తిరిగి, అందుకని 10 లక్షల సహాయం. వా, ఏం కంట్రీ తెలివి జగన్మోహన్ రెడ్డి గారు నీకు, వా 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 వా. ఓకే, తర్వాత ఎలా నీకు అర్థమయ్యేలా చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎలా ఒక జనరేషన్ని నాశనం చేస్తున్నావు అని చెప్తా ఉంటాను. ఇప్పుడు నీ గురించి ఎప్పుడు వచ్చినా కూడా నువ్వు అంటే నీ మైండ్ సెట్ ఎలాగైతే ఉందో నువ్వు చాలామందిని అలా తయారు చేయాలనుకుంటున్నావు. అంటే అంత నీచంగా, అంత క్రూయల్ మైండ్ సెట్ కానీ అట్లాంటి, అంటే అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఒక మనిషిని చూస్తే అతను మన ఓట్ బ్యాంక్, అతను మనిషి కాదు, అతను మనకు అవసరం ఉంటేనే మన దగ్గర ఉంటాడు. ఇట్లాంటి నీ మైండ్ సెట్ ఏదైతే ఉందో యువతలో దాన్ని నింపి నువ్వు నాశనం చేస్తున్నావు యువతని. అది నేను చెప్తాను, నీకు అర్థం ఎలా చెప్తాను. 2018లో అనుకుంటా, 2018లో నువ్వు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి నీకు కార్లు మార్చారు, నువ్వు కార్లు మారుస్తావు, పెళ్ళాలు మారుస్తావు, నువ్వు నిత్తిపెళ్ళి కొడుకువి, నలుగురు పెళ్ళాలు ఇదే ఉంటారు TV 9లో, బట్ తమిళ కూడా ఇట్లా ఉంటుంది. నువ్వు అక్కడ అన్నీ ఆపేసావు. నీ ఫ్యాన్స్ ఏమన్నారు తెలుసా? పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని, పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని, పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని వాళ్ళకి రేప్ థ్రెట్స్ ఇవ్వడం మొదలెట్టారు. నాట్ ఓన్లీ యువర్ ఫ్యాన్స్, నీ ఫ్యాన్స్ మాత్రం కాదు, నీ బంధువు అయిన అనిల్ బోర్గట్ కూడా అదే చేశాడు. నీ స్పోక్స్ పర్సన్ అయినటువంటి ఆ నాగార్జున యాదవ్, యనమల నాగార్జున యాదవ్ అనే వ్యక్తి అకిరా పుట్టు గురించి మాట్లాడారు. అది నువ్వు నాశనం చేసేదాన్ని. పవన్ కళ్యాణ్ గారు ఒక సోషల్ మీడియా గైడ్లైన్స్ అని జనసైనికులకు చెప్తారు. మీ ఫ్యాన్స్ నన్ను కూడా తిడతారు కదా, నా నోటికి వచ్చినట్టు ఇంకా ఎచ్చడా అమ్మడ బాడీ షేమింగ్ ఆడెవడో స్నానం చేయను అన్నాడు. నా ఇంటికి వచ్చి చూస్తే అది తెలుస్తుంది నేను చేస్తున్నాను. ఇంకోటి మా ఇంట్లో ఆడవాళ్ళని తిడతారు, నోటికి వచ్చినట్టు తిడతారు, మా అమ్మని తిడతారు, నా భార్యను తిడతారు. కానీ నేను ఎందుకు తిరిగి నీ భార్యను తిట్టిన తెలుసా? వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ నేర్పిన సంస్కారం నాకు అది. ఆవిడేం చేశారు రా పాపం, ఆమె ఏదో చేసుకుంటూ ఉంటుంది, ఆవిడని ఎందుకు తిడతాం అని ఉంటుంది. నార్మల్గా సిద్ధం సభల్లో నువ్వేం చేసావు? ఎగ్జాంపుల్ నెంబర్ 2 అనమాట. ఏం చేసావు నువ్వు? ఎగ్జాంపుల్ నెంబర్ 2, ఈ పంచింగ్ బ్యాగ్స్ పెట్టించి పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు గారిని, నారా లోకేష్ గారిని ఇట్లా కొట్టించావు కదా. కిక్ బాక్సింగ్ ఇంకో వ్యక్తి ఉన్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అనుకుంటాను, ఇట్లా కొట్టించావు కదా. దాని తాలూకు పర్యాసనం ఏమైంది అంటే, నువ్వు ఫ్యాన్స్లో ఏం నింపావు? నీ కార్యకర్తల్లో పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, నారా లోకేష్ కానీ కనీసం కొట్టేయాలన్నమాట, కొట్టాలి, చేతితో కొట్టాలని, వాళ్ళ కార్యకర్తను వదలకూడదు, చంపి పారేయాలని అని చెప్పి విశ్వవిద్యాలయం నాటావు నువ్వు. దాని రిజల్ట్ ఏంటో తెలుసా? ఈ వీడియో చూడు. తణుకులో జరిగింది బ్లేడ్ బ్యాచ్ వారాయాత్రలు. అదే అంటున్నాను, ఒక జనరేషన్ నాశనం చేస్తున్నాను. ఇక్కడ ఇంకోటి చెప్తా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు మీరు చూడాలి సార్ ఇది. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు? గుడ్డలు ఓడ తీసి కొడతా, బట్టలు మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా మేము లాక్కొస్తా కదా. పొదిల్లో పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళాడు కదా, ఆ దృశ్యం ఇది ఒకసారి చూడండి. ఏకంగా పోలీసు మీద దాడి చేస్తున్నారు. నువ్వు గుడ్డలోడు తీసి కొడతా అంటే, నువ్వు అధికారంలోకి రాకముందే నీ అబ్బాయిని కొడుతున్నారు పోలీసుల్ని. నువ్వు ఎంత విషపూరితమైన మనిషి నీకు అర్థమవుతుందా వైఎస్ జగన్? తర్వాత నువ్వేమంటావు? సినిమా మామూలుగా ఉండదు, నేను సినిమా చూపిస్తా, 2.0 అంటే అసలు మామూలుగా ఉండదు అని అంటావు నువ్వు. నీ కార్యకర్తలు ఏమంటారు? నేను చూపించానుగా, ఎవడైనా రాని తొక్కేస్తాం, ఎవడైనా వస్తే నరికేస్తాం, వేడతల్లిలో ఇది
గంగమ్మ తల్లికి బలిచ్చేస్తాం, చెక్కేస్తాం ఇదంటారు. రేపనే రోజు అట్లాంటి దాడులు ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత నీదే, నువ్వే వహించాలి. నువ్వేగా చెప్పావు సినిమా చూపిస్తా అని, పోలీసులు కొట్లోడ తీసుకొడతా అని. పోలీసులు కొట్టారు నీ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ గారి భార్యకి థ్రెట్స్, పవన్ కళ్యాణ్ గారి పిల్లలకి థ్రెట్స్. వాడు ఎవడాడు? అనిల్ బోర్గట్ ఆడు గుర్తున్నాడా మీకు? అసలు ఆడు గుర్తున్నాడా? కిరణ్ చేబ్రోల్ అనే వ్యక్తి ఏదో నీ భార్య గురించి మాట్లాడితే నీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం లవలవా కొట్టుకున్నారు కదా నోరు. అనిల్ బోర్గడ్డ అనే వ్యక్తి స్వయంగా అతను నీ జగన్మోహన్ రెడ్డి గారి బంధువు అని చెప్పుకుని పవన్ కళ్యాణ్ గారి కూతుర్లకి ఈ కైండ్ ఆఫ్ గెస్టర్స్ చూపిస్తా మాట్లాడితే యాక్షన్ ఎందుకు తీసుకోవాలి వైఎస్ జగన్? ఎందుకు తీసుకోవాలి? అంటే మీ ఇంట్లో వర్షారెడ్డి మాత్రమే ఆడపిల్లలు, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడపిల్లలు కాదు. ఒరే మా ఇంట్లో ఆడపిల్లలు కాదా? మీ ఇంట్లో ఆడపిల్లలా? మాకుండదా ఆప్యాయతలో, ప్రేమలో? మీరు జగన్మోహన్ రెడ్డి, మీరు స్వయంగా మీ సతీమణి సాక్షి టీవీలో ఏమని రాశారు కథలు? పవన్ కళ్యాణ్ గారి భార్య మెగా ఫ్యామిలీతో బాగా ఉండట్లేదంట, పవన్ కళ్యాణ్ గారికి అన్నా లెజ్నావ్ గారికి విడాకులను రాస్తావా? బతుక్కి సిగ్గుందా అంటున్నా. నీ బతుక్కి సిగ్గుందా జగన్? కొంచెమైనా సిగ్గుందా వైఎస్ జగన్ నీకు అంటున్నా. ఇంత రాశారు కదా. ఎప్పుడైనా నేను కూడా నాతో సహా వైఎస్ భారతి గారిని కించపరిచి మేము మాట్లాడాము? ఎప్పుడైనా తక్కువ చేసి తిట్టాము? కొన్ని తిట్టకూడదు కాబట్టి తిట్టం, తప్పది. మీరు చేస్తున్న పాపాలు మిమ్మల్ని నాకించేస్తుంది. ఇప్పుడు మీరు చేసుకుంటున్నారు పాపాలు ఇవి, మిమ్మల్ని నేల నాకించేస్తుంది. ఆడబిడ్డ ఉసురు తగిలితే కామెడీ అనుకున్నావా? ఎన్నిసార్లు ఏడ్చుంటారు పవన్ కళ్యాణ్ గారి పిల్లలు, పవన్ కళ్యాణ్ గారి తల్లి, పవన్ కళ్యాణ్ గారి పిల్లల తల్లులు నువ్వు చేయించిన సైకో వేషాలకి. ఇంత జరుగుతుంది కదండి. 10 ఏళ్ళుగా పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి మీద చాలా ఒక పైశాచికత్వంతో అలా బూతులు తిట్టేయడం ఇట్లా చేస్తుంటే 10 ఏళ్ళుగా పేషెన్స్ ఉన్న పవన్ కళ్యాణ్ బర్స్ట్ అవడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడాలనుకోండి, జగన్ నీ పెళ్ళాం, నీ పెళ్ళామే కదా, భార్య కాదు పెళ్ళాం, నీ పెళ్ళాం కదా సాక్షిలో, నీ పెళ్ళాం సాక్షిలో ఏం రాశారంటే ఎట్లా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి? బాగుంటుందా? మాట్లాడచ్చు అలాగా? తప్పు కదా అది. మేము కూడా నువ్వు అనిల్ బోర్గడ్డని తెచ్చి పెట్టుకున్నావు కదా, ఆ దరిద్ర పనులు నువ్వు చేయవనుకో, ఒకవేళ పవన్ కళ్యాణ్ పేరు నువ్వు ఉండు జగన్, ఇప్పుడు నీ పెళ్ళాంది సాక్షి అని చంద్రబాబు గారు అన్నాం, నీ పెళ్ళాంది సాక్షి అని పవన్ కళ్యాణ్ గారు అన్నాం, ఎంటైర్ క్యాడర్ మొత్తం, మా కూటమి క్యాడర్ మొత్తం అదే అన్నాం, చేసి నీకు ఎలా ఉంటుంది? నువ్వు చేసింది అది. నీ పెళ్ళాం సాక్షి అన్నట్టు ఎట్లా ఉంటుంది? నీ పెళ్ళాంది కదా సాక్షి, నీ పెళ్ళాం ఏం రాసింది అంటే ఎలా ఉంటుంది జగన్? నలుగురు పెళ్ళాలు అన్నప్పుడు అలా ఉంది మాకు అలాగే ఉంది. అందుకనే నీకు రెస్పెక్ట్ కూడా ఇవ్వం మేము చాలామంది. నేను ఇస్తాను అనుకో, వేరే విషయం. మనిషిగా రెస్పెక్ట్ ఇవ్వాలన్న ఆలోచన నాది కాబట్టి నేను నీకు ఇస్తాను అనుకో. నువ్వు అంత నీ చేత నిజంగా రాయించావు. 10 ఏళ్ళుగా మీరు పవన్ కళ్యాణ్ గారి మీద చేసిందంటే అడవడ గ్రేట్ ఆంధ్ర న్యూస్ కూడా రాస్తున్నాడు. ఎమ్మెల్యే కాకముందు పవన్ కళ్యాణ్ గారు దిక్కుమాలిన ఎదవా, ఏ సందర్భంలో మాట్లాడాడరా? చెప్పు చూపించాడు, ఏ సందర్భంలో చూపించాడరా? మీ నాయకుల్లాగా లక్షలాది కోట్లు ఉన్నాడా? సంపాదించిన డబ్బులు ప్రజలకి పెడుతున్నాడు రా. నా కొడకల్లారా కౌలు రైతులు మీరు గాలికి వదిలేస్తే సొంత డబ్బులు ఇచ్చాడు బాబు. అలాంటి వ్యక్తిని ప్యాకేజ్ ఇస్తారు అంటే కోపం రాదా? అసలు నా డబ్బులు ఎలా నేను సంపాదిస్తున్నా, నా పార్టీని ఎలా నడుపుతున్నా, దేనికి నేను ఎంత ఖర్చు పెడుతున్నా అని చెబుతూ ఎవడో నన్ను ప్యాకేజ్ స్టార్ అన్నది ఒకసారి ప్యాకేజ్ స్టార్ అని అంటే చెప్పు తీసుకుని కొడతా అన్నాడు పవన్ కళ్యాణ్. కాబట్టి అక్కడతో ఆపేశాడు. నాలాంటి వాడు అనుకోండి ఇంకా ట్రిగర్ అవుతాడు. పవన్ కళ్యాణ్ చెప్పు చూపించాడు అంతే. నేనేం చేస్తాను తెలుసా? ఒక నిరసన కార్యక్రమం పెడతాం, జగన్ పోస్టర్ మీద పేడ అని పెడతాం. నిరసన కార్యక్రమం అంటే నీ పోస్టర్లు ప్రతి ఏరియాలో అంటించి నీ పోస్టర్కి పేడ కొడతాం. ఎందుకు నువ్వు అబద్ధం చెప్తున్నావు? దరిద్రుడివి. మాకేం అవసరం దొంగతనాలు చేయడానికి, వైరవీలు చేయడానికి, మైనింగ్లు కొట్టేయడానికి, కాంట్రాక్టులు దొబ్బేయడానికి మాకేం అవసరం? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఆ ఫేస్ వాల్యూ వేరేది. నువ్వు అంత కించపరుస్తావు. అసలు 10 ఏళ్లలో పవన్ కళ్యాణ్ అని పిలవడు ఈ మనిషి, దత్తపుత్రుడు అంటాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి కైది రైట్ అంటే ఎట్లా ఉంటుంది? నువ్వు జస్ట్ ఒక ఎమ్మెల్యే అంతే. నీలాంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ 20 మంది ఉన్నారు, నువ్వు బొచ్చులో ఎమ్మెల్యే అంతే నువ్వు. ఓకేనా? అలా నేనంటే కానీ అలా అంటున్నావా? ఎంత మర్యాద ఇస్తున్నావు? ఎంత మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీకు? మేము అలా అన్నాం, తప్పది, అది తప్పు కాబట్టి మేము అన్నాం. ఓకేనా? అంత మీరు రెచ్చగొడితే మీరు 10 ఏళ్ళుగా ఆయన అంటే 10 ఏళ్ళుగా ఆయన భార్యను అన్నారు, ఆయన కూతుర్లు అన్నారు, మీరు ఆయన తల్లిని దూషించి సైలెంట్గా టీడీపీ మీద దోసేశారు. అది మేము కూడా నమ్మేలా చేశారు. టీడీపీలో చేశారని మేము నమ్మేశాం, వాళ్ళ అధికారంలో కూడా వాళ్ళే చేయించారని మేము నమ్మేశాం. చేసిన తప్పు మీరు జగన్. ఇంత నువ్వు టార్చర్ పెడితే 10 ఏళ్లలో 2 నిమిషాలు నీ మీద ఫైర్ అయితే చచ్చిపోయావు కదా జగన్. చెప్పు చూపించేశాడు, రౌడీల్లో మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడింది ఏంటి? నువ్వు చిల్లరగాళ్ళ మాట్లాడలేదా?
భార్య పెళ్ళాం పెళ్ళాం అని. ఇందాక నేను అన్నా నీ పెళ్ళాంది సాక్షి అంటే ఎట్లా ఉంటుంది? వైఎస్ భారతి గారి సాక్షి. ఇది ఎలా ఉంది? సంస్కారం నేర్చుకో. నువ్వు సంస్కారహీనుడు జగన్ పవన్ కళ్యాణ్ ఎందుకే నేను అనేది. ఇంకో విషయం, నువ్వు అభిమానం రెచ్చగొట్టవు. నువ్వు లెర్న్ హౌ టు హ్యాండిల్ క్యాడర్. నీకు రాదు బాబు జగన్, నీకు రాదు. నువ్వేదో మాట్లాడేసి వెళ్ళిపోతావు. నీ అభిమానులు కత్తి పెట్టి నరికేస్తున్నారు. అమర్నాథ్ గౌడ్ లాంటి పెట్రోల్ పెట్టి తగలబెడుతున్నారు అక్కడ. నువ్వు నేర్చుకో జగన్, ఎట్లా నువ్వు క్యాడర్తో ఎలా ఉండాలన్నది. నీకు ఎగ్జాంపుల్ చెప్తా. టేక్ పవన్ కళ్యాణ్ అనేది ఎగ్జాంపుల్. నీ బక్రాగాళ్ళు ఉన్నారు కదా, కొంతమంది బెచ్చగాళ్ళు, మంత్రి పదవులు బెచ్చవెత్తుకుని బెచ్చగాళ్ళు ఉంటారు కదా నీ పక్కన. ఆ కొడుకులు పవన్ కళ్యాణ్ గారిని నోటికి వచ్చినట్టు తిట్టేశారు. తిడితే పాతపట్నం జనసేన ఇన్ఛార్జ్ రైతు సౌభాగ్య దీక్షలో భౌతిక దాడులు చేస్తా ఉన్నాడు. ఆ వీడియో నేను చెప్పను, మీరు చూడండి. నాయకుడి పట్ల వ్యక్తిగతంగా విమర్శలు చేసినా సరే మేము వ్యక్తి దాడులు కూడా మేము వెనకాడం. జై జనసేన, జై హింద్. చైతన్య అన్న మాటలు ఉపసంహరించుకో. నీ ఆవేదన తెలుసు, దానికి చట్టాలు ఉన్నాయి కదా. చూసారా? ఇంకోవైపు పట్టాభి, టీడీపీ పట్టాభి, ఆయన స్వచ్ఛాంధ్ర చైర్మన్ అనుకుంటారు, ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర చైర్మన్ అనుకుంటారు. ఆయన భోజడిగా నేను అనలా, ఆ మాట నేను సమర్థించట్లా. మళ్ళీ చెప్తున్నా, తప్పది. అది ఎవరినన్నా తప్పే. జగన్మోహన్ రెడ్డి గారు అనలా, ఆయన వేరే ఎవరినో అన్నాడు. అంటే ఆ స్క్రిప్ట్ రాసిచ్చేవాడిని అన్నాడు. ఆయన అంటే ఈయన నాకు ఆపాదించేసుకున్నాడు. ఆ మాట తప్పే, 100% తప్పది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా అంటావా అని నన్నే అన్నాడు జగన్ అన్నాడు కదా. ఇప్పుడు అమ్మాయిని కోపం వస్తే వాళ్ళు వెళ్ళి దాడి చేస్తారు. దాడి చేస్తే జగన్ ఏమన్నాడు చూడండి. వాళ్ళు తిడతారు, దాని మీద రియాక్షను ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసినప్పుడు ఆ బూతులు చూడలేక, ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించేవాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఏమంటారు రాబోయే రోజుల్లో? అవును, మాకు బీపీ ఉంది, చెక్ చేసుకో కావాలంటే, అందుకే మేము దాడి చేసాం. మాకు షుగర్ ఉంది, డయాబెటీస్ ఉంది, అందుకే మేము దాడులు చేసాం. అదేంటి, మాకు థైరాయిడ్ అది తెలియదా నీకు, అందుకే దాడి చేసాం. మాకు ఎయిడ్స్ ఉందిరా బాబు, అందుకని దాడి చేసామంటారు. రోగాలన్నీ చూపించి మేము ఎందుకు దాడి చేసాడు. బీపీ వస్తే నీ ఫ్యాన్సీలు కొడతారా? ముఖ్యమంత్రి స్థానంలో నువ్వు అది చెప్తావా? ప్రభుత్వం మంది, మీరు ఇలా చేస్తే మన ప్రభుత్వానికి చెడ్డపేరు. ఎవడైనా సరే తప్పు చేస్తే లోపల వేసేస్తా చంద్రబాబు నాయుడు లాగా చెప్పాలా. అది ఉందతను. నువ్వేం చేసావు? మా ఫ్యాన్స్కి బీపీ వస్తుందండి, అందుకని కొట్టేశారు వెళ్ళి. ఉందాతనం చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకో. క్యాడర్ని ఎలా హ్యాండిల్ చేయాలో పవన్ కళ్యాణ్ దగ్గర నేర్చుకో. మెచ్యూరిటీతో ఎలా మాట్లాడాలో నారా లోకేష్ గారిని చూసి నేర్చుకో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తూ, దీనికి ఈ వీడియో మీద, ఈ అంశం మీద మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. జగన్ చాలా తప్పు చేశాడు, చాలా తప్పు చేశాడు. అది నీకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అర్థమవుతుంది. నువ్వు రెచ్చగొట్టడం ఒక ఎంటైర్ సొసైటీని ఎలా నాశనం చేస్తుందో ఆఫ్టర్ 10 years అట్లా నీకు అర్థమవుద్ది. అప్పుడు ఆ శక్తులే నిన్ను నాశనం చేస్తాయి. ఆ రోజు నీకు అర్థమవుద్ది. చాలామంది హిస్టరీలో ఉన్నారు, నేను వాళ్ళ పేర్లు చెప్పడానికి ఇష్టపడి, కానీ ఒక పెద్ద మనిషి ఉన్నాడు, పెద్ద మనిషి. ఆ మనిషి నాశనం అయిపోవడానికి కారణం ఆయన ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని పెంచి పోషించాడు. ఆ వ్యక్తి చేసిన పనికి ఆ వ్యక్తిని వాళ్ళే చంపేశారు. నువ్వు సేమ్ అలాంటి దానికి తెరదీస్తున్నావు. త్వరలో నీకు ఒక దశాబ్ద కాలంలో తెలిసిపోద్ది, అర్థమైపోద్ది ఎలాంటి వాళ్ళని నేను పెంచిపోతున్నాను. జగన్ ఇంకో విషయం చెప్పనా, సలహా కింద తీసుకో. 2 సలహాలు ఇస్తావు. ఒకటి, నువ్వు క్రిమినల్స్కి సపోర్ట్ చేయకు. గంజాయి ఎక్కడ కొట్టారు, లేకపోతే మర్డర్లు ఎవరు చేశారు, రేపులు ఎవరు చేశారు, డోర్ డెలివరీ ఎవరు చేశారు, వాళ్ళని వెళ్ళి పరామర్శిద్దాం. ఇది చిల్లర పనులు ఇవన్నీ. అంటే నువ్వు ఏం ఇస్తున్నావు మెసేజ్, బీయింగ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? అది కాదు. ఇంకో విషయం ఏంటంటే, నువ్వు జాతకం చూపించుకో. నీ జాతకం బాగాలేదు. నువ్వు రప్ప అని డైలాగ్ కొట్టడం ఏంటి? మా డైలాగ్ చెప్పడానికి చచ్చిపోయి నీకు అర్థమయ్యేలా చెప్పడానికి రప్ప మళ్ళీ చెప్పు నాకు అర్థం కాలంటే నీకు తెలియదు. లేదు కదా ఇది సరిగ్గా, మాటలు మర్చిపోయినట్టున్నావు, నీకు తెలియదు. అది ఆడ 10-20 సార్లు చెప్తే నీకు అర్థమైంది, ఫైన్. ఆ మాట నువ్వు అక్కడ అలా అనడం, ఇది ఇన్వెస్టిగేషన్లో బయటికి రావడం, నీ తలరాత మారిపోవడం. ఓం నమః శివాయ. కాబట్టి జాతకం చూపించుకో, ఓకేనా? అది జై జనసేన, జై హింద్.